హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఈ సంస్థకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సిఎస్ఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్కి సంబంధించి హెడ్ ఆఫీస్ లక్నోలో ఉంది. హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మన సంస్థ అనేది ఉంది, బ్రాంచ్ అనేది ఉంది. దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 9th మే నుంచి 31st మే 2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పోస్టులు కనుక చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సంబంధించిన 4 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, అది జనరల్లో. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి 3 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కింద ఉంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 లేదా 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇచ్చారు. లాస్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అని ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. మనకు 18 అనేది మినిమం ఏజ్, అదేవిధంగా 28 అనేది మ్యాక్సిమం ఏజ్. దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బెనిఫిట్స్కి సంబంధించి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనము సెలక్షన్ వచ్చేసి ఏ విధంగా అంటే ఎగ్జామినేషన్ ముందుగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా మనకు సెలక్షన్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 లోపల మనకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పేపర్ 2లలో ఎవరైతే ఫస్ట్ పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దానికి సంబంధించి ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 200 మార్కులకి 2 గంటల 30 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. ముందుగా 90 నిమిషాల ఎగ్జామ్ పేపర్ 1కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్టు 100 క్వశ్చన్లకు 200 మార్కులకి ఉంటుంది. నెగిటివ్ మార్కు లేవు. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి 1 గంటలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వశ్చన్లు, 100 క్వశ్చన్లు, 150 మార్కులు, 300 మార్కులకు సంబంధించి ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి హైదరాబాద్లో కూడా వేకెన్సీ అనేది దానికి సంబంధించి సెంటర్ అనేది ఉంది. దానికి చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని దాని తర్వాత ప్రింట్ తీసి హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి హార్డ్ కాపీ లాస్ట్ డేట్ వచ్చేసి మండే 16th జూన్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఫీజు వచ్చేసి మనకు 500 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్స్కి, సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఫీజు అనేది లేదు. సో మిగిలిన వాళ్ళు ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మనము ఎన్వలప్ పైన రాసి దాన్ని కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సిఎస్ఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, పోస్ట్ ఆఫీస్, సి మ్యాప్ లక్నో 226015కి మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ 16/6/2025 లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. దానిలో మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, అన్ని అప్లికేషన్స్ అవన్నీ పెట్టి ఎన్వలప్ కవర్ పైన సూపర్స్క్రైబ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ పెట్టి సెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనము ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి దానిపైన సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏవి ఉంటాయి. క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ ఇంకా పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే వాటికి సంబంధించి అది, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇలాంటివన్నీ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క సమాచారం. లాస్ట్ డేట్ మాత్రం మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి 31st మే. హార్డ్ కాపీస్ పంపించడానికి 16 జూన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి పంపించవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఈ ఖాళీలకు సంబంధించి అర్హతలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ హైదరాబాద్లో కూడా ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎవరికి డౌట్స్ ఉన్నా
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.